సో మిరాయి మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. సినిమాలో చాలా చాలా సూపర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ సినిమాని సూపర్ గా ఉందా అంటే మాత్రం లేదు భయ్యా, యావరేజ్ ఉందని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సినిమా ఒక మంచి అడ్వెంచర్ కి చాలా పొటెన్షియల్ ఉందని ఫీలింగ్ వచ్చింది. కాకపోతే బొక్కలు చాలా ఉన్నాయి, బ్లాక్ హోల్ నుంచి బొక్కలు ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ నుంచి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అంట. సినిమా ఎక్కడ కూడా 60 కోట్ల బడ్జెట్ లెక్క ఎక్కడ అనిపించలేదు. వేరే లెవెల్ ఉన్న విజువల్స్ అయితే మాత్రం, సీజీ, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ కి వాళ్ళు పెట్టుకున్న కొరియోగ్రఫీ సూపర్, చాలా చాలా బాగా పెట్టుకున్నారు. పైసలు పెట్టినట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ పైసలు పెట్టలేదు. 60 crores మాత్రమే చేశారంట. అది మస్త్ అనిపించింది. వాడారు, బట్ చాలా తక్కువ వాడారనే ఫీలింగ్ వచ్చింది. లేకపోతే ఏని చాలా బాగా వాడడం వల్ల నార్మల్ కూడా సీజీ లెక్క కనబడుతుందో అర్థం కాలేదు, కానీ చాలా బాగా బ్లెండ్ అయింది. సూపర్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే మాత్రం నిజంగానే సీజీ వాడారా, వాడారా, రియల్ గా జరుగుతుందో అర్థం కాలేదు అనమాట. అంత క్లీన్ గా పెట్టుకున్నారు, అది మస్త్ అనిపించింది అన్నట్టు. అండ్ సెకండ్ ఈజ్ వరల్డ్ బిల్డింగ్. ఫస్ట్ హాఫ్ మొత్తం మెజారిటీ తీసుకున్నారు వరల్డ్ బిల్డింగ్ కి, చాలా బాగా పెట్టుకున్నారు. అశోకుడు, ఆ 9 బుక్స్, మీరా ఏంటి, వీటన్నిటి మధ్యలో హీరో క్యారెక్టర్ ఏంటి, వీటన్నిటిని చాలా బాగా పెట్టుకున్నారు ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది జరగడం వల్ల ఇది జరుగుతుంది, అండ్ ఆల్సో వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం కూడా చాలా బాగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 9 బుక్స్ ఉంటాయి, వాటిల్లో కొన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిని ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా బాగుంది అనిపించింది. అండ్ గౌరా హరి గారు కొన్ని ఏరియాస్ లో మ్యూజిక్ చిత్తగా కొట్టేశారు భయ్య, మామూలు కొట్టలే. అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో ఉందా అంటే మాత్రం లేదు. హనుమాన్ రేంజ్ అయితే సచ్చినా కాదు, బట్ స్టిల్ కొన్ని సీన్స్ అయితే చాలా చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ ఇంటర్వెల్ సీన్, ఈగల్ ఎపిసోడ్ చాలా బాగా పెట్టుకున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంది. సీజీఐ కానీ, అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అక్కడ పడ్డ ఇంపాక్ట్ కానీ, ఆ సీన్ రాసుకున్న విధానం కానీ చాలా బాగుందని ఫీలింగ్ వచ్చింది. ఒక 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో, అవి చాలా బాగా పెట్టుకున్నారు అనిపించింది. అండ్ క్లైమాక్స్ లో ఒక బిట్ ఉంటుంది రివీల్ చేసేది, అది చాలా బాగుంది. అక్కడ మ్యూజిక్ కానీ, సీజీ కానీ, అక్కడ ఇంపాక్ట్ కానీ చాలా చాలా బాగా పడింది అన్నట్టు. ఇంత మంచి ఎలిమెంట్స్ పెట్టుకొని సినిమాకి మంచి నేరేటివ్, మంచి రైటింగ్ పడి ఉంటే మామూలు ఉండేది కాదు సినిమా. కాకపోతే బొక్క పడింది అక్కడే అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మనం ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ పెట్టిన అనుకుందాం, పక్క పెట్టేద్దాం పర్లేదు. ఇలాంటి అడ్వెంచర్ మూవీలో అడ్వెంచరే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. కాకపోతే ఇక్కడ జరిగే సీన్స్ అన్ని కూడా అడ్వెంచర్ ని పక్క పెట్టేసి వేరే దేన్నో చూపిస్తున్నట్టు చూపిస్తా ఉంటారు. కాకపోతే అక్కడ చూపించడానికి ఏమీ లేదన్నట్టు. ఈ అడ్వెంచర్, ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఆ జర్నీ అంతా చాలా బోర్ కొట్టిందని ఫీలింగ్ వచ్చింది. ఇలాంటి సినిమాల్లో గట్టిగా ఉండాల్సిందే విలన్. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ మామూలు వన్ డైమెన్షన్ కాదు భయ్యా. ఒరే మరీ ఇంత దారుణంగా ఎలా రాశారా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ కి ఒక పెద్ద గోల్ ఉంటుంది అన్నట్టు. ఆ గోల్ ఎందుకు తీసుకున్నాడని చెప్పడానికి కొన్ని రీజన్స్ పెడతారు. ఏంట్రా అంత పెద్ద గోల్ కి పిల్ల రీజన్స్ ఇస్తున్నారంటారా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. దాన్ని సెకండ్ హాఫ్ లో ఎక్స్ప్లోర్ చేసినా కానీ అదంతా ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. అండ్ ఇదంతా పక్క పెట్టినా కానీ హీరో క్యారెక్టర్ అసలు ఏమీ లేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే జస్ట్ మంచి చేయాలని చెప్పేసి మంచి చేస్తే హీరో క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఎలా ఉంటుంది? ఏదో ఒక పర్సనల్ మోటివ్ ఉండాలి. ఆ పర్సనల్ మోటివ్ కి రెజల్యూషన్ ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత నేను మొత్తం క్యారెక్టర్ ని ఎందుకు రూట్ చేస్తా? ఆ క్యారెక్టర్ రూట్ చేయాలి కదా. ఆ క్యారెక్టర్ రూట్ చేయడానికి అక్కడ ఏం లేదని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ ఆల్సో ఒక చోజన్ వన్ టెంప్లెట్ తీసుకున్నాం ఇంకో సినిమాలో, ఆ చోజన్ వన్ కి ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ తను వర్ది అని చూపించేలాగా సీన్స్ పడాలి. ఇక్కడ ప్రాబ్లం ఏముంటుంది తెలుసా? తను చోజన్ వన్ కాబట్టి ఆ సీన్స్ ఎంత హార్డ్ ఉన్నా కానీ హీరో దగ్గరకు వచ్చేసరికి డిఫికల్టీ ఈజీ అయిపోతుంది. చాలా ఈజీగా దాటేస్తా ఉంటాడు. ఒకవేళ అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నా కానీ ఏదో బ్యాక్గ్రౌండ్ లో 2 డైలాగులు చెప్పేసి ఇది అయిపోయిందని చెప్పేసి ఈజీ చెప్పేస్తా ఉంటారు. అక్కడ నాకు ఇంపాక్ట్ రావట్లేదు. అరే హీరోని చూపించను, ఆ హీరో కష్టాల్ని దాటితే కదా నేను రూట్ చేస్తా, నువ్వు కష్టాల్ని తీసేస్తే నేనేం చేస్తారా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ ఆల్సో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏదో పెద్ద పెను ప్రమాదం వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆ పెద్ద ప్రమాదం ఏంటో స్పెసిఫై చేయరు, అర్థం కావట్లేదు అన్నట్టు. మెయిన్ రీజన్ లేకపోవడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ లేదనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇవన్నీ అనుకున్నా కానీ మీరా అని చెప్తా ఉంటారు కదా, దాని సరిగ్గా వాళ్ళేదని ఫీలింగ్ వచ్చింది అనమాట. క్యారెక్టర్స్ వైజ్ గా బాగా రాసుకున్న క్యారెక్టర్ మాత్రం శ్రియా శరణ్ గారిది, ఆమెకు బాగానే పడింది. తేజ సజ్జ క్యారెక్టర్ కి చాలా గట్టి రైటింగ్ రావాల్సింది, అక్కడ కుదరలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హీరో ఎందుకు మంచోడని చెప్పేసి కొన్ని రీజన్ చెప్తా ఉంటారు. అరే ఇది మరీ కన్వీనియంట్ రా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇట్లా అనుకున్నా కానీ హీరోయిన్ అయితే మాత్రం బాహుబలి 1 లో తమన్నా లెక్క అన్నట్టు. ఆమె జస్ట్ ఒక చిన్న పర్పస్ ఉంటుంది, దాని తర్వాత ఈ పక్కన నొక్కేసి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. విలన్ నాకు అస్సలు సెట్ కాలేదు. పర్ఫార్మెన్స్ బాగానే ఉందనిపించింది, బట్ స్టిల్ అందరి పర్ఫార్మెన్స్లు బాగానే ఉన్నాయి. రైటింగ్ లోనే ఆరెంజ్ వెయిట్ లేదనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. విజువల్ గా ఈ సినిమా చాలా బాగుంది, వాళ్ళు చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. బట్ నేరేటివ్ డల్ అయిందనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. బట్ ఇలాంటి సినిమాలు ఎక్కువ రావాలి. మిరాయిలో ఫ్లాస్ ఉన్నా కానీ దీంట్లో వీళ్ళు పెట్టుకున్న విజన్, స్కేల్ చాలా చాలా బాగా పెట్టుకున్నారు. దాన్ని చాలా క్లీన్ గా కాన్సన్ట్రేషన్ తో చేశారని ఫీలింగ్ వచ్చింది. ఇదే కాన్సన్ట్రేషన్ రైటింగ్ లో కూడా ఉంటే బాగుంటుంది. కంటెంట్ మ్యాటర్స్. ఏదైనా అడ్వెంచర్ మూవీలో ఏ క్యారెక్టర్ అయినా కానీ మనం దానికి రూట్ చేయాలంటే క్యారెక్టర్ కి ప్రాబ్లమ్స్ రావాలి. ఆ క్యారెక్టర్ ను ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కొన్నాడో చాలా బాగా చూపెట్టగలగాలి, అప్పుడే మనకు నచ్చుతుంది. ఓవరాల్ గా ఐ రియల్లీ వాంటెడ్ టు లవ్ మిరాయ్. నాకైతే మాత్రం అరే అంత పొటెన్షియల్ పెట్టుకొని ఏం చేస్తున్నారా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. బట్ స్టిల్ సినిమా నాకైతే మాత్రం యావరేజ్ అనిపించింది. మీరు చూసారా? మీరు అది చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ డిమెన్స్ లోకి వెళ్ళిపోతా. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేమో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.